వ్యతిరేకత అన్నది సృష్టించడం చాలా సులభం. ఆడు దాంతో కులుగుతున్నాడు రా, లేకపోతే పెద్ద దొంగనా కొడుకురా అని ఒక ముక్కనేస్తే మనకు తెలిసినా తెలియకపోయినా అవును కాబోలు అనే రూట్లో నుంచి ఆలోచించడం ప్రారంభిస్తాం. అవతలోడి చర్యలన్నింటినీ కూడా తప్పుగానే ఆలోచిస్తాం. వాడు చివరికి అన్నం తింటున్నా దాని వెనకాల ఏదో ఉందనేటువంటి ఆలోచన చేస్తాం. అది సహజ సిద్ధంగా నెగిటివిటీని అట్రాక్ట్ చేసేటటువంటి మనస్తత్వం. మనిషికి ఉండేటువంటి ఆ నెగిటివ్ షేడే ప్రస్తుతం పత్రికల యొక్క ఎజెండా. అందుకనే నెగిటివ్ సృష్టించడం చాలా సులభం, పాజిటివ్ సృష్టించడమే చాలా కష్టం. జగన్ హయాంలో చంద్రబాబు మీద నెగిటివ్ సృష్టించడం చాలా సులభమైంది. అదే జగన్కి అనుకూలత సృష్టించడం కష్టమవుతుంది వాళ్ళ మీడియాకు కూడా. చంద్రబాబు నాయుడు జగన్కి వ్యతిరేకత సృష్టించడంలో సక్సెస్ అయ్యారు, కానీ బాబుకి పాజిటివ్ సృష్టించడం. ఇవాళ ఈనాడు ఒక వార్త రాసుకుని చంద్రబాబు అవినీతి పరుడని కోర్టులు నిర్ధారించాయట. అట్లట్లాగా ఎక్కడ నిర్ధారించినాయి అని. ఎస్, కోర్టులో కేసు రిమాండ్కి పంపించడం అంటేనే నిర్ధారించినట్టు. తర్వాత బెయిల్ ఇచ్చేటప్పుడు మళ్ళీ వదిలిపెట్టారు. దాంట్లో కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో మరి ఎట్లా రాశారు? ఆ రోజున 16 నెలలు జైల్లో ఉంచారు, అయిపోయింది ఇంకా జగన్ పని, జగన్ అక్రమార్కుడు అని కోర్టులు నిర్ధారించినాయి. ఇప్పటికి కూడా రాస్తున్నాం కదా జగన్ అవినీతి పరుడు అక్రమార్కుడని. మరి ఎవడు నిర్ధారించాడు? ఎవడు జడ్జిమెంట్ ఇచ్చాడు? ఆ కేసుల్లో అధికారులకి చాలామందిని విడుదల చేశారు, ఆస్తులు అటాచ్మెంట్లను క్యాన్సిల్ చేశారు, ఇంకా కొన్ని నడుస్తున్నాయి. అంటే కేసులు ఇంకా ఫైనల్ చేయలేదు, జడ్జిమెంట్ ఇవ్వట్లేదు కోర్టులే. ఎందుకంటే దాంట్లో ఏం జడ్జిమెంట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. పెట్టుబడి పెట్టినోడు నేను ఒరిజినల్ అన్నాడు, పెట్టుబడి నా ఇష్ట ప్రకారమే పెట్టానన్నాడు, నన్ను ఎవరు బెదిరించలేదన్నాడు. అధికారి నన్ను ఎవరు బెదిరించలేదన్నాడు, నేను ఎవరు బెదిరింపురికి లొంగి తప్పు చేయలేదన్నారు. ప్రభుత్వం వాళ్ళే తప్పు చేయలేదని చెప్పింది. ఇంకెట్లాగొస్తుంది అసలు? కాబట్టి శిక్ష వేయాలో అర్థం కాక కేసులు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచినందుకు పరువు పోతుందని ఎవరికి వాళ్ళు దాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. సరే, అయినా జగన్ విషయంలోనేమో కోర్టులు తీర్పిచ్చేసినట్టుగా రాస్తారు. అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఎక్కడ తీర్పిచ్చింది అని నిలదీస్తారు. ఇక్కడ బాబుకి పాజిటివ్గా కావాలి, అక్కడ జగన్కి వ్యతిరేకంగా కావాలి. అదే ఎజెండా బేస్డ్ కరప్టెడ్ జర్నలిజం.